వెల్కమ్ టు వార్తా 9 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. సిఆర్డీఏపై సీఎం చంద్రబాబు సమీక్ష. సమావేశానికి హాజరైన మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు అమరావతి నిర్మాణం, భూముల కేటాయింపు సహా పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్న సిఆర్డీఏ. చిన్నారులపై లైంగిక దాడుల నివారణపై హైదరాబాద్ లో సదస్సు. మహిళలు, పిల్లల భద్రతకే తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి. నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని, ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరిక. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు పూర్తి అండగా నిలుస్తున్నామని వెల్లడి. తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన ఎన్ రామచంద్రరావు. హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ. గజమాలతో రామచంద్రరావుకు ఘన సత్కారం. బాధ్యతల స్వీకరణకు ముందు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. మహారాష్ట్రలో మారుతున్న రాజకీయాలు. ఒకే వేదికపైకి ఠాక్రే ఫ్యామిలీ. 2 దశాబ్దాల తర్వాత వేదిక పంచుకున్న ఉద్ధవ్, రాజ్ ఠాక్రే. రాజకీయ వివాదాలతో 20 ఏళ్ల నుంచి కలుసుకొని ఠాక్రే కజిన్స్. డీటెయిల్ చూస్తే సిఆర్డీఏ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరావతి నిర్మాణం, భూముల కేటాయింపు, మౌలిక వసతుల అభివృద్ధి సహా పలు కీలక అంశాలపై ఈ సమీక్షలో చర్చ జరిగింది. పరిశీలించిన ప్రతిపాదనలకు సిఆర్డీఏ పాలక మండలి ఆమోదం తెలపనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు రైతులకు అప్పట్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు దశల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించనున్నట్లు సమాచారం. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై కఠిన శిక్షలు తప్పవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లో జరిగిన లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రతా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను సమాజం మొత్తం ఖండించాలని పిలుపునిచ్చిన సీఎం, బాధితులకు అండగా నిలిచేందుకు భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో మహిళలు, చిన్నారుల భద్రతకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వాడకాన్ని జాగ్రత్తగా చూస్తూ యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సదస్సులో జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు న్యాయమూర్తులు డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. The theme Voice for the Voiceless is very important for our society. I congratulate the Telangana Police and other organizers for holding this conference. We must put child survivors at the center of our legal and moral framework in fighting this heinous crime against humanity. We have to protect our children from sexual abuse at any cost and with all means. My government gives top priority to the protection of children and women. తెలంగాణ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్ రామచంద్రరావు శనివారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. బాధ్యతలు చేపట్టే ముందు రామచంద్రరావు ఉస్మానియా యూనివర్సిటీలో సరస్వతీదేవి ఆలయం, చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాలను చేరదీసే విధంగా పార్టీ నిర్మాణాన్ని బలపరిచి వచ్చే ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు కృషి చేస్తానని రామచంద్ర స్పష్టం చేశారు.
కులాలు మతాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ప్రజలకు నైతికతతో కూడిన పాలన అందించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని సమానత్వాన్ని ప్రాతినిధ్యం వహించే పార్టీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రామచందర్ పేర్కొన్నారు. సామాజిక సమరసతతో పాటు అన్ని వర్గాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. తన అధ్యక్ష బాధ్యతలలో భాగంగా యువత, మహిళలు, రైతులు వంటి అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తానని వెల్లడించారు. తెలంగాణకు బీజేపీని అసలైన ప్రజా ప్రాతినిధ్యాన్ని కలిగించే శక్తిగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. మా పార్టీ, మా అధిష్టానం, మా నేతలు నా మీద విశ్వాసం పెట్టి కార్యకర్తకు అధ్యక్ష పదవి ఇచ్చినంటే ఇది కేవలము కార్యకర్తగా నేను పనిచేసినటువంటి ఒక పనిని చూసి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చింది నేను భావిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారు. ఈరోజు తెలంగాణలో 40 లక్షల సభ్యత్వంతో కార్యకర్తలు బూత్ స్థాయిలో నుంచి పనిచేస్తూ పార్టీ కోసం అహోరాత్రులు పనిచేయడానికి సంకల్పంతో ఉన్నారు. గతంలో పార్టీ తక్కువ ఉన్న సమయంలో పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పెరుగుతున్న సమయంలో అనేక మంది కార్యకర్తలు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు. వారి యొక్క అన్ని రకాలుగా కుటుంబ త్యాగాలు చేశారు. ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత పార్టీ ఈరోజు ఇంత దూరం వచ్చింది. మరి ఇంత పెద్ద పార్టీ, 14 కోట్ల మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ, దానికి రాష్ట్ర స్థాయిలో నాకు అధ్యక్షత చేయడం అనేది ఉందో ఇది కేవలం కార్యకర్తల ఒక ఆశీర్వాదం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నేను అహోరాత్రులు కూడా కార్యకర్తగా పనిచేస్తూ కార్యకర్తలు కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ప్రజల ఒక ఆకాంక్ష భారతీయ జనతా పార్టీని తీసుకురావాలి తెలంగాణలో అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. కాంగ్రెస్కో బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా ఇక్కడ పరిపాలించినటువంటి అవకాశం దొరికింది. హిందీలో నేను చెప్తుంటాను, నేను జనరల్గా బీఆర్ఎస్కో దేఖా, కాంగ్రెస్కో పర్ఖా, బీజేపీకి దో ఏక్ మౌకా అని చెప్తా ఉంటాను నేను. ఈసారి ప్రజల ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, అధికారంలో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క రోజు ఉత్తరం రాశాను. వారు చేసినటువంటి ఒక వాగ్దానాలు గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి, రైతులకు వాగ్దానం చేసి, విద్యార్థులకు వాగ్దానం చేసి, 6 గ్యారంటీలు చెప్పి 420 వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ చేశారా? పూర్తిగా చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్కు స్పందించిన కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో తేల్చుకుందాంరా అంటే మీ నాన్నగారు రావడం లేదు, నువ్వేమో బస్తీ మీద సవాల్ అంటావు, అది చాలా జబర్దస్తిగా చెప్తున్నావు అంటూ ఎద్దేవా చేశారు. నిన్ను పట్టించుకునే వాడే లేడని గుర్తించు, నిన్ను వెంటనే చర్చిస్తే బావ వస్తాడు, ఆయనతో మాట్లాడితే చెల్లెలు మాట్లాడుతుందంటారు, ముందు మీ పరిహారమే నిర్ణయించుకోండి, ఎవరు వస్తారు చర్చకు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తెరపై అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతుల సమస్యలే కాకుండా ఏదైనా ప్రశ్న అడగాలంటే వచ్చి ముఖాముఖిగా మాట్లాడాలని సవాల్ విసిరారు. అసెంబ్లీయే అసలైన ప్రజావేదిక అని, మీడియా మైక్ల వద్ద డ్రామాలొద్దని హెచ్చరించారు. కేటీఆర్ సవాల్ని స్వీకరించాలంటే వాళ్ళయ్యే కేసీఆర్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉత్త ప్రచారార్భాటం కొరకు చేసే ఎత్తుగడలు అనేది అందరికీ అర్థమవుతూనే ఉంది. ఏ సెంటర్ ఎందుకు, అసెంబ్లీ సెంటర్నే పెట్టుకోవచ్చు. మొన్న హరీష్ రావు కూడా ఒక సవాల్ విసిరిండు, తర్వాత నువ్వు ఒక సవాల్ విసురుతున్నావు. మీ సవాళ్ళన్నిటికీ సభనే సరైన సమాధానం ఇస్తుంది. మీకు మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి మీ అయ్యని రమ్మను.
అసెంబ్లీకి మీ అయ్యే వస్తే ఏ సెంటరు అక్కర్లే, అసెంబ్లీ సెంటర్లోనే అన్నీ చర్చించుకోవచ్చు. అట్లా కాదనుకుంటే ఏదో ప్రచార ఆర్భాటం కొరకు మళ్ళీ నేను మీడియాలో కనబడట్లేవు అని ఉనికి కొరకు చేసే ప్రకటనలు అనేది పక్కన పెట్టు మిస్టర్ కేటీఆర్ గారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మీకు ఇదొక ఏమంటాము తంతుగా మారింది. సవాళ్ళు విసిరి ఆడికి వస్తావా ఈడికి వస్తావా, మరి మీ డాడీ ఎక్కడికి రావట్లేడు, మరి ఎవరాయన, ఆయన ప్రతిపక్ష నేతనా లేకపోతే ఏమైనా రాజు అనుకుంటుండా, లేకపోతే ఏంది మీ కథ, ఏంది మీ పార్టీ, ఏంది మీ ముచ్చట ఏంది? ఏదైనా తేల్చుకోవడానికి మీ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా మీ అయ్యని రమ్మనండి, సమయం ఆయనే చెప్పమనండి, వేదిక ఆయనే చెప్పమనండి, లేకపోతే ఏ సెంటర్ అయినా ఏదైనా నష్టం లేదు, కానీ అసెంబ్లీ అయితే బాగుంటుంది అనేది మా ప్రతిపాదన. రైతుల సమస్యలే కాదు, అన్ని రకాలు మీరు ఏ ప్రశ్నలైనా అడగొచ్చు, ఏదైనా సమాధానం చెప్పొచ్చు, మీ ఇష్టం వచ్చిన సమయం ఉంటుంది. అసెంబ్లీలో తేల్చుకుందాం రా అని అంటే మరి మీ డాడీ ఏమో అసెంబ్లీకి రావట్లేడు, నువ్వేమో బస్తీ మేసావాలని చాలా జబర్దస్తిగా చెప్తా ఉన్నావు. మరి నిన్నేమో ఎవరు పట్టించుకునేటట్లేదు, మీ పార్టీలోనే మీరు ముగ్గురు అయిపోయినరు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో చర్చించాలి, లేకపోతే ప్రభుత్వం ఎవరితో చర్చించాలి అని అంటే ప్రతిపక్ష నాయకులతో చర్చిస్తారు. మీలాంటి వాళ్ళతో చర్చించాలంటే మీ క్రెడెన్షియల్స్ సమస్య ఉంది. మీతో ఇప్పుడు నీతో చర్చిస్తే మీ బావ, మీ బావతో చర్చిస్తే మీ చెల్లె, మాతో ఎందుకు చర్చించాలని మళ్ళా తెర మీదకి ఇంకో సమస్య వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ముగ్గురు తేల్చుకొని ఎవరో మీ డాడీ తర్వాత మీ డాడీనేమో ఎక్కడికి వస్తాడో రమ్మనండి, మీ డాడీని తీసుకొని నువ్వు మీ డాడీ మీ పరివారం అంతా వస్తే ఎక్కడనైనా దేనికైనా ప్రభుత్వం సిద్ధం, కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధం. ప్రెస్ మీట్లో లేకపోతే ఇంటర్నల్గా కూర్చొని చర్చించి లీక్లో ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని అని చెప్పి మెయ్యి అంటుంటాడు. మీరేమో మీ ఇంట్లో ముసలాన్ని కప్పిపుచ్చడానికి నువ్వు ఒకసారి, మీ బావ ఒకసారి, మీ చెల్లి ఒకసారి, అసలు అర్థం కానిది ఏంటంటే మీ దాంట్లో ముసలాం గురించి ఎవరు సపోర్ట్ చేస్తలేదు, కానీ ఇంకో సమస్య గురించి మీరు చర్చిస్తే మీ చిత్తశుద్ధి మీద ఎవరికి నమ్మకం ఉంటుంది? ఇలా రైతు సమాజం గురించి రైతులందరికీ తెలుసు, వ్యవసాయం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, 6 గ్యారెంటీల గురించి ఏం చేస్తుంది, అందరికీ ప్రజలందరికీ కూడా అపేరెంట్గా గ్రామాలు చెబుతున్నాయి. ఇప్పుడు సన్న బియ్యం నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క పథకం ఏందనేది ప్రజలు చర్చించుకుంటారు. అసలు మీ ముచ్చటేంది? మీతో కవిత ఉన్నట్టా లేనట్టా, మీ పార్టీనా కానట్టా, అసలు ఆ దయ్యాలెవరో తెలియకుండా మీరు కొట్లాడుకుంటూ మీ అంతర్గత సమస్యల కోసం, మీ ఉనికి కోసం ఇలాంటి వాదాలు, ప్రతివాదాలు, సవాళ్ళు, అస్తిత్వాల కొరకు పోరాటాలు ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. ఆ విషయం ఫస్ట్ మీరు తేల్చుకోండి. మేం ప్రభుత్వం రైతుల గురించే కాదు, మేమిచ్చిన ప్రతి అంశం మీద కూడా దేనికైనా అసెంబ్లీ వేదికగానే సిద్ధంగా ఉంటామనేది ముచ్చట గుర్తుపెట్టుకోండి. కానీ మీ అయ్యను అసెంబ్లీకి రమ్మనమండి. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను కేటాయించి ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం ఆసుపత్రిపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ ఆసుపత్రి విస్తరణకు ప్రణాళిక సిద్ధమైందని, త్వరలోనే దీనిని 300 పడకలుగా విస్తరించి ఆధునిక సౌకర్యాలతో పేదలకు మెరుగైన వైద్యం అందించబోతున్నామని తెలిపారు. వైద్యంలో ప్రాంతీయ అసమానతలను తొలగించాలనే దృక్పథంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ మెరుగైన సేవల కోసం ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. వాళ్ళు కావచ్చు, షెడ్స్ కావచ్చు, ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో, ఏదైతే డెఫిషియన్సీ ఉందో ఎక్విప్మెంట్ అన్ని కూడా ఈ 10 కోట్ల రూపాయల్లో అన్ని హంగులతోటి పూర్తిగా అయ్యేటువంటి దాన్ని 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 14-19 మధ్య నాబార్డు కింద 15 కోట్ల రూపాయలు ఆనాడు శాంక్షన్ చేపిస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 1 రూపాయి పని చేయకుండా కన్సర్న్ మినిస్టర్ అయ్యుండి కూడా
కన్సర్న్ మినిస్టర్ ఒక్క నిమిషం ఆలోచిస్తే పూర్తయ్యేటువంటి పని, అటువంటి పని కూడా చేయకుండా ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులో లేకుండా దుర్మార్గాలు చేసినటువంటి గత అవినీతి మంత్రి సిగ్గుపడాలి. ఇటువంటి పనులు కూడా సొంత శాఖలో కూడా పని చేయించుకోలేనటువంటి అసమర్థపు అవినీతి. ఈ రోజు కూటమి ప్రభుత్వం రాగానే నేను ఎంపీ గారు రూపాయలు మినిస్టర్ సత్యకుమార్ గారు ఆధ్వర్యంలో కృష్ణబాబు గారి సహాయంతో 10 కోట్ల రూపాయలు ఈ రోజు తీసుకొచ్చాం. బ్రహ్మాండమైనటువంటి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తున్నాము. షెడ్ నిర్మాణం చేసి ఏదైతే ఎక్విప్మెంట్ పేదవాళ్లకు ఉపయోగపడేటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ని, భవిష్యత్తులో బ్లడ్ డొనేషన్ ని అన్ని విధాలుగా కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ 100 బెడ్డెడ్ గనక అన్ని రకాల ఎక్విప్మెంట్ అందుబాటులోకి వచ్చినట్లయితే చిలకలూరుపేట నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గం పచ్చూరు ఎక్కువ ఉపయోగిస్తారు, అద్దంకి నియోజకవర్గం వాళ్ళు ఎక్కువ వస్తారు ఇక్కడికి. రోడ్డు యాక్సిడెంట్ జరిగినటువంటి వాళ్ళు వస్తారు, పత్తిపాడు నియోజకవర్గం వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి ఈ యొక్క హాస్పిటల్ కి చాలా ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడే మా ఎంపీ గారు కూడా చెప్తా ఉన్నారు, దీన్ని 300 బెడ్డెడ్ చేస్తే ఒక కాలేజీ కూడా తీసుకురావచ్చు. తప్పకుండా మేమిద్దరం కలిసి ఇంకా ఎంత మేరకు దీన్ని డెవలప్ చేయాలి, ఎంత మేరకు దీన్ని ఉపయోగించుకోవాలి, ఏ కాలేజీ తీసుకొస్తే మెడికల్ కాలేజీ కావచ్చు, మరొక రకమైనటువంటి మెడికల్లో ఉన్నటువంటి అనేక రకాల విభాగాలు ఉన్న కాలేజీలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఏది దీన్ని కన్వీనియంట్ గా ఉంటుందో తప్పకుండా మేమిద్దరం ప్రయత్నం చేసి చిలకలూరుపేట ఏరియా హాస్పిటల్ కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈ జిల్లాలో, రాష్ట్రంలో తీసుకురావడం జరుగుతుంది. 100 పడకలు దాదాపు అన్ని స్పెషాలిటీస్ కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. ఏదో 1-2 ఆఫ్థమాలజీ అటువంటివి తప్పించి ఎక్విప్మెంట్కి సంబంధించి కొన్ని స్కానర్స్. విశాఖపట్నం మద్దిలపాలెం బస్టాండ్ వద్ద ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్ రావు, నందమూరి రామారావు, పడాల రమణలు పాల్గొన్నారు. పదోన్నతులు, ఖాళీల భర్తీ, బకాయిల చెల్లింపుతో పాటు వైద్య సౌకర్యాలు, ఉద్యోగ భద్రత లాంటి ప్రధాన డిమాండ్లను వారు ఉంచారు. ఉచిత బస్ సేవల అమలుతో ఉద్యోగులపై పనిభారం అధికమైందని పేర్కొన్నారు. ఉద్యోగులు రోజురోజుకి ఒత్తిడిలో పనిచేస్తున్న సంస్థ వారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి తాము సహకరిస్తున్నామన్న తమ హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని యూనియన్ నేతలు స్పష్టం చేశారు. అధికారుల స్పందనను బట్టి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నరసయ్య గారి నాయకత్వం, రామారావు గారి నాయకత్వం, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్. అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత, అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత, కండక్టర్ డ్రైవర్లకు వెంటనే రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికులు డ్రైవర్ కండక్టర్లు వెంటనే రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే రెగ్యులర్. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే, ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే, ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ డ్రైవర్లతోనే, ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ డ్రైవర్లతోనే, ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ డ్రైవర్లతోనే, ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ పలిశెట్టి దామోదర గారి నాయకత్వం, కామ్రేడ్ పలిశెట్టి దామోదర గారి నాయకత్వం, కామ్రేడ్ నరసయ్య గారి నాయకత్వం, కామ్రేడ్ పడాల రమణ గారి నాయకత్వం, కామ్రేడ్ పడాల రమణ గారి నాయకత్వం, కామ్రేడ్ దామోదరరావు గారి నాయకత్వం, కామ్రేడ్ నరసయ్య గారి నాయకత్వం, కామ్రేడ్ రామారావు గారి నాయకత్వం, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్. తెలంగాణ మహిళా సాధికారతలో దేశానికి రోల్ మోడల్ గా నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సమరాల్లో ఆర్టీసీ అద్దె చెక్కులు మహిళా సంఘాలకు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మహిళల్ని మహారాణులుగా గౌరవించాలన్న దిశగా
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళా సంఘాలు లాభాలు ఆర్జించి తమ కుటుంబాలను ఆర్థికంగా ఎదిగించుకోవాలని ప్రభుత్వం ఉద్దేశిస్తోందన్నారు. ఇక బీఆర్ఎస్ పాలనలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రోత్సాహాలకు గాలికి వదిలేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి రుణాలను ప్రారంభించి మహిళలతో ప్రత్యేకంగా వ్యాపారాలు చేయిస్తున్నారని వివరించారు. తెలంగాణను మహిళా సాధికారతలో ముందు వరుసలో నిలిపేందుకు కృషి కొనసాగుతుందని భట్టి తెలిపారు. ప్రజాప్రభుత్వం ఇంధన రాజ్యంలో అత్యధిక ప్రాధాన్యత మహిళలకు ఇస్తూ ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుని ప్రముఖ వ్యాపారవేత్తలుగా వాళ్ళు తయారై ఆ వ్యాపారంతో సాధించినటువంటి లాభాలతో కుటుంబాలు నిలదొక్కుని ఆర్థికంగా వారి బిడ్డలందరినీ కూడా బాగా చదివిస్తూ ఎదగాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. మీ అందరూ తెలిసిందే, రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వడ్డీ లేని రుణాలు కానీ లేకపోతే వాళ్ళు ప్రోత్సహించాల్సిన విధానాలు కానీ పూర్తిగా గాలికి వదిలేసి అసలు ఈ మహిళా సమాఖ్యలు రాష్ట్రంలో ఉన్నట్టు అనేటువంటి భావాన్ని కూడా పక్కన పెట్టేసి వదిలేసిన సంగతి కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ అందరికీ తెలిసింది. తిరిగి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోనే మళ్ళీ తిరిగి వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ప్రోత్సహించి మీ ద్వారా రకరకాలైనటువంటి వ్యాపారాలు చేపించేటువంటి ప్రక్రియకి నాంది పలికిన విషయం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందులో భాగంగానే గతంలో మనం రాష్ట్ర నగరం నడిబొడ్డున కొన్ని లక్షల మందితో మహిళా సంఘ సభ్యురాలతో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను కూడా మనం పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు 2 సార్లు పంపిణీ చేశాం. మరొకసారి తిరిగి దీన్ని పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఒక ఉత్సవంలాగా చేసుకొని మహిళలకి ప్రోత్సాహాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సంబంధిత మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మీ అందరికీ వివరించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి తద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించే కార్యక్రమానికి నాంది పలికే ఒక ఉత్సవ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మండల సమాఖ్యలందరూ కూడా నేను మీ అందరికీ మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఠాక్రే కుటుంబానికి చెందిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే 2 దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కనిపించడం రాజకీయంగా సుదీర్ఘ విరామానికి తెరదీచింది. రాజకీయ విభేదాలతో గత 20 ఏళ్లుగా కలుసుకొని ఈ కజిన్లు తాజాగా పాఠశాలల్లో 3 భాషల విధానాన్ని రద్దు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా విజయ సభలో ఒకే వేదికపై పాల్గొన్నారు. ఈ పరిణామం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తీరుతుందని చర్చలు మొదలయ్యాయి. ఇక ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన ఉద్ధవ్ గ్రూప్, రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మనసీ మధ్య రాజకీయ వైరం తొలగిపోతుందా అనే ఉత్కంఠ రాజనీతిక వర్గాల్లో నెలకొంది. ఇక ఒకే వేదికపై కనిపించడం ద్వారా 2 గ్రూపుల మధ్య జరిగిన దూరం తగ్గబోతుందా అనే ప్రశ్నలపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు.
ఊహించని రీతిలో అధిక దిగుబడులు రావడం వల్ల మార్కెట్లో ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. రైతులకు తక్షణ సాయంగా ప్రభుత్వం కిలో మామిడికి ₹4 ప్రోత్సాహకాన్ని ప్రకటించిందని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రైతులకు కొంత ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. మార్కెట్లో స్థిరత కోసం అన్ని వ్యవస్థలను కదిలించామని చెప్పారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ముందుగా రైతుల కష్టాలను అర్థం చేసుకొని వేగంగా స్పందించడమే తమ ప్రభుత్వ శైలి అని అన్నారు. గుజ్జు తీస్తారో అవి స్టాక్ ఉండిపోయింది. ఎప్పుడైతే గత సంవత్సరం పల్పు స్టాక్ ఉందో పరిశ్రమలు ముందుకు రాక అందులో 3-4 రెట్లు ఎక్కువగా బంపర్ క్రాప్ రావటం వల్ల చిత్తూరు జిల్లాలో మామిడి రైతు కుదేలైపోయాడు. 2019 నుంచి 2024 వరకు కేజీ ధర ₹2, ₹4 పడిపోయేటప్పుడు ఆ జిల్లాలో బడా నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా మామిడి రైతులకు ఇవ్వకుండా ఈ రోజు రాజకీయాల రైతు సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను తాము స్వీకరించేందుకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎంకు ప్రిపరేషన్ కావాలంటే 72 గంటల టైం ఇస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చర్చకు అసెంబ్లీ అయితే సరే, లేక రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లి, కేసీఆర్ స్వగ్రామం చింతమడక అయినా సరే ప్లేస్, టైం, డేట్ అన్ని సీఎంఏ నిర్ణయించాలని చెప్పారు. మేమెప్పుడైనా రెడీ అంటూ సవాల్ విసిరిన కేటీఆర్ చర్చకు సీఎం ఒక్కడే వచ్చినా సరే, కార్యకర్తలతో వచ్చినా సరే అంటూ కౌంటర్ ఇచ్చారు. బేసిక్ కి కూడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని ఎద్దావా చేశారు. తాము ఉద్యమించిన నీళ్లు, నిధులు, నియామకాలకు రేవంత్ పాలనలో ఘోరం జరుగుతోందని ఆరోపించారు. నీళ్లను ఆంధ్రాకు, నిధులను ఢిల్లీకి, నియామకాలను తన సన్నిహితులకు కట్టబెట్టారని విమర్శించారు. కేసీఆర్ అవసరం లేకుండా తామే చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం ఎవరు చేశారో ప్రజల ముందే తెలుసుకుంటారని పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం. ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొంచెం ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడం, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. మేము రెడీ. నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ, లేదా అంబేద్కర్ కాడ పెడతావా, కొండారెడ్డి పల్లెలో పెడతావా, చింతమడకలో పెడతావా, కొడంగల్లో పెడతావా, గజ్వేల్లో పెడతావా, ప్లేస్ నీ ఇష్టం, ఎక్కడంటే అక్కడికి వస్తాం. కానీ నువ్వు తప్పించుకోపోయే బాబత్ మాకు తెలుసు. నువ్వు గ్యారెంటీ ఏం చేస్తావు? నీకేంటంటే అలవాటు బురద వెళ్తాడు, అవతల పడతాడు, ఇట్లా చల్తాడు, ఏదో మాట అంటే డైలవే నేను ఎక్కడన్నా అని నల్లవుతాడు. ఆయననే చెప్పింది నిన్న, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటే రా. లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్. ప్రముఖ సినీ హాస్య నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2 కిడ్నీలు నాశనమై డయాలసిస్ చికిత్స పొందుతున్న వెంకట్ ప్రస్తుతం హైదరాబాద్ బోడుప్పల్లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే వారం రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇకపోతే సినీ నటుడు ప్రభాస్ ఫిష్ వెంకట్ కు 50 లక్షల ఆర్థిక సాయం అందించారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ అవి అవాస్తవమని వెంకట్ భార్య సువర్ణ స్పష్టం చేశారు. విషయం ప్రభాస్ కు తెలియకపోవచ్చని, తెలిస్తే తప్పకుండా స్పందిస్తారన్న నమ్మకంతో ఉన్నామని తెలిపారు. ఇప్పటికైనా సినీ పరిశ్రమ ప్రముఖులు, దాతలు ముందుకు వచ్చి తన భర్త ప్రాణాలను కాపాడాలని ఆమె వేడుకుంటున్నారు. ఫిష్ వెంకట్ సినీ రంగంలో ఎంతో కాలం పాటు ప్రజలను నవ్వించిన వ్యక్తిగా గుర్తు చేస్తూ ఆయన్ను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. 4 సంవత్సరాల నుంచి కిడ్నీలు లేదని చెప్పారు, కంపల్సరీ ఆప్షన్ తీసుకోవాలని చెప్పారు. 50 లక్షల దాకా అయితే అని చెప్పారు. నాకు అంత బడ్జెట్ లేదు కూడా, అసలు ఫోనే రాలేదు నాకు. అసలు కంపల్సరీ కిడ్నీ మార్చుకోవాల్సింది అంటారు. 6 రోజులనే చెప్తురు కానీ పైసలు అడుగుతారు. వాళ్ళు కూడా చాలా మంది వస్తారు, పైసలు అడుగుతారు. ఇప్పుడు కిడ్నీ ఇస్తాను 30 లక్షలు అడుగుతారు. హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు, సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉందని డాక్టర్ చెప్పారు. ఇక్కడికి వచ్చి 1 వీక్ అవుతుంది. చాలా ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో. కిడ్నీస్ ఖచ్చితంగా ఒక కిడ్నీ మాత్రం ఖచ్చితంగా వాంటెడ్ గా వేస్తేనే ఆయన రికవర్ అవుతాడు అని చెప్పేసి అన్నారు. దయచేసి ఎవరన్నా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే, సాయం చేసే వాళ్ళు ఉంటే రండి ప్లీజ్. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి వార్తా 9 న్యూస్.